vida es un carrusel, carrusel. గుత్తొంకాయ కూర ఈ విధంగా కానీ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రకంగా చేసుకుంటే సూపర్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంది. మేమైతే ఇదైతే ఎట్లా చేసుకున్నామో తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ కాడలు అయితే మరీ పొడుగ్గా ఉండకుండా కొద్దిగా కట్ చేసుకుందాం, ఎందుకంటే మరీ పొడుగ్గా ఉంటే బాగు. ఇది మరీ ఇట్లా కోసుకోవాలి, మరీ ఎక్కువ పొడుగు ఉండకుండా ఇట్లా కొంచెం ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ పొడుగు ఉండకుండా. ఒక 50 గ్రాములు కొబ్బరి ముక్క, 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చిన్నవి కాబట్టి గుత్తొంకాయలు ఇట్లా 4 ముక్కలు చేసుకొని, కొంచెం పెద్ద అయితేనేమో 6 ముక్కలు చేసుకొని ఇంకా మధ్యలో చూసుకోవాలి. ఎందుకంటే ఆ మధ్యలో చూసుకుంటే ఏంటంటే పుచ్చులు ఉన్నాయా లేవా అనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ పుచ్చులుంటే కాదు తెలుసు కదా. కోసిన వాటికి ఉప్పు కారం పెట్టుకోవాలి. మొత్తం అన్ని పక్కల మనం కోసిన అన్ని విధాలకి ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం పెట్టుకోవాలి. అల్లం పేస్ట్, ఇంక ఉప్పు కారం పెట్టిన తర్వాత అల్లం పేస్ట్ పెట్టుకోవాలి. అదే ఇంకా అంతలేము, అల్లం పేస్టు కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా దాని లోపల పెట్టుకోవాలి. ఒక్కోటి ఇది లాంగ్ ప్రాసెస్, నిదానం చేసుకోవాలి ఇట్లాంటివన్నీ. ఈ కూర అందరు చేయరు, ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి, చాలా సేపు టైం పట్టింది గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ ఉప్పు అనేది ఎక్కువ పెట్టుకున్నా కానీ ఇదే అయిపోద్ది, ఉప్పు కసింగా అయిపోద్ది. అందుకని చెప్పేసి చూసి మాత్రం పెట్టుకోవాలి. ఎక్స్పర్ట్స్కి తెలుసులే కానీ లైట్గా పెట్టుకోవాలి. మరీ ఉప్పు ఎక్కువైపోయినా కానీ ఉప్పు కసింగా అయిపోతాయి. మెయిన్గా దీంట్లో మటుకి కన్ఫామ్గా నిదానంగా లేట్ అయినా కానీ పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మెయిన్ టాస్క్ అదే. కంగారు పడి చేయకూడదు. ఈ వంకాయ కూరలు, బెండకాయ కూరలు ఇట్లాంటి వాటికన్నీ కంగారు పడి చేయకూడదు, పురుగులు ఉంటాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి చేసుకునేటప్పుడు, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మనం తినడానికి కదా చేసుకునేది, అందుకని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. అన్ని ప్రాసెస్ ఇవ్వాలి. మొత్తం అయితే అయిపోయింది, మొత్తం పెట్టేసుకుందాం. ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇదిగో ఇంకా చేస్తే ఇదిగో అన్ని తీస్తే అన్నీ వచ్చినాయి. ఈ గుత్తొంకాయలు ఏంటంటే ఈ వంకాయలు తెలుసు కదా, పురుగులు అవి ఇవి చూసుకొని పెట్టుకుంటే కొన్ని పోతే కేజీకి అన్నీ ఉన్నాయి. అయితే మేము చేపలు చేసుకునేది, సో దీనికైతే వెడల్పు ఉంటే చిదపకుండా ఉంటాయి అని చెప్పేసి చిదపకుండా నేను చిదపకుండా అట్లా ముక్క చిదపకుండా ఉంటుందని చెప్పేసి కాయ మేమైతే దీంట్లో ఎడల్పుగా ఉంటుందని దీంట్లో అయితే చేస్తున్నాం. ఎడల్పుగా ఉంటే బాగుంటుంది. అవునా? ఏ ముక్కకు ఆ ముక్క ఉండదు, ఏ కాయ కాయ ముక్క కాదు, ఏ కాయ కాయ ఇదే ఉన్నా. సుమారు ఒక 100 గ్రాముల ఆయిల్, ఎందుకంటే ముక్క వేయగలరు కదా. ఏం ఆయిల్ ఏమి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మిగిలిన మసాలా కూడా వేయాలి. ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదు, ఎందుకంటే మసాలా ఉంటే వంకాయ కూరకి దీనికి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్ల తాలింపు గింజలు అయితే వేసుకుందాం. 2 స్పూన్లు తాలింపు గింజలు, పసుపు అయితే ఆయిల్ వేసుకుంటున్నాం. తోడ పసుపు, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే వేసుకుందాం. గుత్తొంకాయ గుత్తొంకాయ అన్నీ అయితే వేసేసాం. మూత పెట్టుకుందాం, ఎందుకంటే మూత పెడితే ఆవిరికి మగ్గుతాయి కదా, మూత పెట్టుకోవాలి. మూత పెడతారులే, మూత పెట్టుకుంటే ఆవిరికి మగ్గుతాయి అని చెప్పేసి మూత పెట్టుకుందాం. అది మనం దీన్ని గంటి పెట్టి తిప్పుకోకూడదు, ఇది ఎట్లా తిప్పుకోవాలి. మనం చేపల కూరనైతే ఎట్లాగైతే అనుకుంటామో అట్లా అనుకోవాలి.
2 సార్లు తిప్పినాం. కొద్దిగా మగ్గిని ఇంకొంచెం మగ్గాలి. మరీ ఎట్ట పడితే అట్లా తిప్పకుండా చిన్నగా అట్లా తిప్పుకోవాలి. ముక్క చెదరకుండా తిప్పుకోవాలన్నమాట. కొన్ని ముక్కలు అయితే మేము కోసినాం, అందుకని ముక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే పుచ్చులు వచ్చినాయి కదా, సో అందుకని చెప్పేసి కొన్ని ముక్కలు ఉన్నాయి. ఇవైతే మరిగిపోయినాయి. కారం వేసుకున్నాం. ఇవైతే మగ్గిని కారం అయితే వేసుకున్నాం. ఇందాక కొంచెం వాటిలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. కొంచెం ఉప్పు, थोड़ा సాల్ట్ దాలు భయ్యో. దాంట్లో చెప్తారు విలేజ్ కుకింగ్లోనూ దీంట్లో చెప్తారు, ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుందాం, ఇప్పుడు 2 చెంచాలు కారం అయితే వేసేసుకుందాం అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధి ఏమంటారు, అంతే కదా. తోడ లైక్ చేయండి భయ, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే తోడ బాగుంటుంది. ఎందుకంటే ఇంకా వీడియో చేయడానికి, ఇంకా మంచిగా చేయడానికి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రత్యేకంగా కాదు కదా, ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం అయితే కాదు కదా. ఎందుకంటే మా ఇంట్లో చేసుకునే అట్లా పెడుతున్నాను కాబట్టి మీరు లైక్ చేసి మేము ఇంకా కొత్త ప్రయోగాలు చేసేసి ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేసేద్దాం. ఏంటి, కొంచెం లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి కొంచెం బూస్ట్ అయితే ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇస్తారులే. మిగిలిన మసాలా కూడా అయితే వేసేసుకున్నాం. కొంచెం అలా గింటతో తిప్పుదాం. మసాలా ముక్కకు మొత్తాన్ని బట్టి ఇందాక దాంట్లో పెట్టుకున్నాం కదా, కొంచెం గ్రేవీ లాగా అట్లా పనికొచ్చింది అనమాట మిగిలిన మసాలా వేసేస్తే. ఇది మట్టుకి మీరు హైలో పెట్టుకోకండి, సిమ్లోనే పెట్టుకోండి ఏ కాడికి. ఎందుకంటే మరీ మాడిపోకూడదు కదా, సిమ్లోనే పెట్టుకోండి. గుత్తొంకాయ కూర చాలా విధాలుగా చేస్తారు. మేము చేసే విధమైతే, మా వైఫ్ చేసే విధమైతే ఇట్లా చేస్తుంది తను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇదైతే మేము సాయంత్రం పూట చేస్తున్నాం. మరి ఎట్లా ఉందో కానీ మీకు ఎట్లా కనిపిస్తుంది అయితే, మాకైతే మటుకు సూపర్గా అనిపిస్తుంది కలరు. ఎవరి విధం వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేము మటుకు ఇట్లా కొబ్బరి అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని దాంట్లో కారం ఉప్పు పెట్టుకొని దాని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా అయితే మేము చేసామన్నమాట. కూర అయితే అయిపోయింది. మసాలా వాసన మటుకి గుమాయించి కొడుతుంది. మసాలా వాసన అయితే ఏమొస్తుందో స్మెల్, అసలు ఎంత మంచిగా వస్తుందో, సూపర్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. సూపర్ ఉంది కదా కూర అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నా. ఎందుకంటే మేము చేసేది ఇంట్లో వాటితోనే కాబట్టి మేము ప్రత్యేకంగా వీడియో కోసం ఏం చేయట్లేదు. అందుకోసం ఇంట్లో ఉన్న వాడితో, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వాడితోనే చేస్తాం కాబట్టి మేము ఇంట్లో ఉన్న వాడితో చేస్తున్నాం. అందుకని కొంచెం మీరు బూస్టప్ ఇస్తే ఇంకా కొంచెం మంచిగా చేస్తామని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.